విజయవాడ రాజరాజేశ్వరిపేటలో అతిసారం కేసులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఈ నెల 12న 89 కేసులు నమోదు కాగా 13న 29 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 15 కేసులు మాత్రమే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాజరాజేశ్వరిపేట పాఠశాలలో వైద్య శిబిరంతో పాటు విజయవాడ జీజీహెచ్లోనూ బాధితులకు చికిత్స కొనసాగుతోంది. మరోవైపు ఘటనకు కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. తాగునీటి శాంపిళ్ల ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. డయేరియా కేసులకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రబలిన డయేరియా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కొత్త కేసుల ఉధృతి అయితే దాదాపుగా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం 280 పైగా కేసులు నమోదైతే ఇప్పటికే 208 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా కేవలం 78 నుంచి 80 మంది వరకు మాత్రమే ఇక్కడ రాజరాజేశ్వరిపేట కానీ లేకపోతే జీజీహెచ్లో మాత్రం చికిత్స పొందుతున్నారు. కొత్త కేసులు అయితే ఇవాళ కేవలం 15 మాత్రమే వచ్చాయి. ఎప్పటికప్పుడు వైద్య శాఖ అధికారులు నిరంతరం సమీక్షిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మందులతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్ కూడా అందుబాటులో ఉంచారు. చాలామందికి ఈ వాంతుల విరోచనలతో బాధపడుతున్న వారికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన 24 గంటలు వైద్య సహాయం అందించేలాగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం మీద అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఏర్పాట్లను పరిశీలన చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఎందుకు ఈ వ్యాధి ప్రబలిందనేది ఇంతవరకు కూడా స్పెసిఫిక్గా నిర్ధారణ కానప్పటికీ ఈ శాంపిల్స్ని అయితే హైదరాబాద్ పంపించారు. వాటి నుంచి ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వ్యాధి ప్రబలింది అనేది నిర్ధారించిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు సహాయ కార్యక్రమాలను అయితే ఉధృతం చేశారు. వీధుల్లో మంచినీటి వాటర్ క్యాన్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే సబ్బు తర్వాత ఇతర పారిశుధ్యాన్ని పరీక్షించి ఇతర పరికరాలు కూడా ఒక కిట్ ద్వారా ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగం ఇంటింటికి సరఫరా చేస్తుంది. ఎక్కడ కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు ఎక్కడా లేకుండా ఇప్పటికే మూసివేశారు. కిరాణా దుకాణాలు కానీ మాంసం దుకాణాలు కానీ ఎక్కడా సరౌండింగ్స్లో లేకుండా మొత్తం అయితే క్లోజ్ చేశారు. మొత్తం మీద అయితే సిచ్యుయేషన్ అయితే కంట్రోల్లోనే ఉంది. కొత్త కేసులు అయితే ఇవాళ 15 మాత్రమే వచ్చాయి. దీంతో అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఊపిరి పీల్చుకుంటున్నారు. మొత్తం మీద డయేరియా తగ్గుముఖం పట్టిందనే సంకేతాలు అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.